చూసారా అలా మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ఇశ్రాయేలులకు అరణ్యము వలనైతినా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుడినైనా నేను నా ప్రజలకి అరణ్యంలో మారిపోయానా? అరణ్యము అనగానే అర్థం ఏంటో తెలుసండి, గజిబిజి, ఏవో అర్థం కాదు. దేవుడు అంటున్నాడు, నేనేమైనా నా ప్రజలకు అడవిలో మారిపోయానా? నేను అర్థం అవటం లేదా? నా కష్టం అర్థం అవటం లేదా? నేను వాళ్ళ కన్నానని అర్థం అవటం లేదా? వాళ్ళ కోసం రోజు సూర్యుడిని మండిస్తున్నానని అర్థం అవటం లేదా? వాళ్ళు ఉంటున్న భూమిని నేనే కొనకకుండా నిద్రపోకుండా తిప్పుతున్నానని అర్థం అవటం లేదా? వాళ్ళకి ప్రతి సంవత్సరం వర్షాలు ఇస్తున్నానని అర్థం అవటం లేదా? వేసవకాలం ఇస్తున్నానని అర్థం అవటం లేదా? వాళ్ళు వేసిన పంట 6 బస్తా గింజలేస్తే దానిని 40 బస్తాలుగా ఆశీర్వదించి వాళ్ళ కడుపులు నింపుతున్నాను. ఇది అర్థం అవ్వలేదా? నేను అర్థం అవటం లేదా? చూసారంటే దేవుడు ఎలా అడుగుతున్నాడో, నేను అర్థం అవటం లేదా నీకు? ప్రతిరోజు నన్ను అనుభవిస్తున్నావు, నేను లేకపోతే బ్రతకలేవు, నేను ఇచ్చే గాలి ఒక్క క్షణం పీల్చుకోకుండా భూమి మీద నీకు జీవితమే లేదు, అసలు నేను లేకపోతే నీకు దిక్కుమొక్కు లేదు, ఇంతగా నేను నీ కోసం కష్టపడుతున్నా, నేను నీకు అర్థం అవటం లేదా అన్నాడు. ఏమంటే దేవుడు చాలా బాధపడిపోతున్నాడు, చాలా బాధపడుతున్నాడు అండి మనుషుల విషయంలో. ఒక్క యేసుప్రభు విషయంలోనే సంతోషంగా ఉన్నాడు తప్ప మిగతా మనుషులు అందరూ కూడా దేవుడిని బాధ పెడుతూనే ఉన్నారు. ఆయన అర్థం చేసుకోలేదు ఆయన్ని, ఆయన ఆవేదన అర్థం చేసుకోరు, ఆయన్ని సంతోష పెట్టడానికి బ్రతకరు. ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. నా ఉద్దేశం నెరవేరాలంటాడు తప్ప ఇది దేవుడికి ఏమైనా ప్రమాదం కలిగిస్తుందేమో నా ఉద్దేశం, ఇది నా ఆలోచన అంటున్నాడు. నీ ఆలోచన దేవుడికి ఏమైనా బాధ కలిగిస్తుందేమో, అవన్నీ నాకెందుకు, ఆయన బాధపడితే నాకెందుకు, ఆయన ఆవేదన చెందితే నాకెందుకు, నా ఇష్టం నెరవేరాలంటాడు అంతే. ఇలా కర్కశంగా కఠోరంగా మారిపోయాడండి మనిషి.